ఒక కులం కోసం పోరాడినటువంటి, ఒక కులం పోవాలని, కుల వివక్ష పోవాలని పోరాడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్పవాడు అని ఎలా అంటారండి? ఒక్క కులం కోసం పోరాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా కుల వివక్ష పైన పోరాడలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన కోసం పోరాడాడు. కుల వివక్ష పైన పోరాడటం వేరు, కుల నిర్మూలన కోసం పోరాడటం వేరు. కుల నిర్మూలన జరిగినప్పుడు ఏమవుతుంది? అందరూ ఒకటే అవుతారు. కుల నిర్మూలన జరగాలంటే ఏం కావాలి? హిందూ మతం పోవాలన్నాడు. అందువలనే ఆయన నేను హిందూ మతంలో పుట్టినా కానీ నేను హిందువుగా చావను అని చెప్పేసి ఆయన నవయాన బౌద్ధం అనే దాన్ని స్వీకరించాడు. 5 లక్షల మందితో, లక్షల మందిని అదే ప్రపంచ చరిత్రలో అన్ని లక్షల మంది ఒకేసారి మతం మారడం అనేది అదొకటేనేమో ఆ సందర్భం. ఓకే, ఎందుకు బౌద్ధాన్ని తీసుకున్నాడు? అది కూడా ఆయన బౌద్ధంలోకి చేరలేదు. బౌద్ధంలో మహాయానం, హీనయానం, తంత్రము చాలా ఉన్నాయి. కానీ ఆయన నవయాన బౌద్ధం అన్నాడు. ఆయన బౌద్ధాన్ని ఆనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తనకు అర్థమైన రీతిలో మార్చి దాన్ని నవయాన బౌద్ధంగా ప్రతిపాదించాడు. అంటే ఏ కులాన్ని, మతాన్ని, దేవుణ్ణి గుర్తించడం ఒక బౌద్ధాన్ని ధర్మంగా తీసుకున్నాడు తప్ప ఆయన మతంగా తీసుకోలేదు. ధర్మంగా తీసుకున్నాడు. అదే ఇక్కడ ఈ సామాజిక మార్పు కారణమవుతుందని బలంగా నమ్మాడు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన చనిపోవడం వల్ల అది అక్కడితోనే బ్రేక్ పడింది. కానీ ఆయన ఇంకొంతకాలం కనుక బతికుంటే మనం గొప్ప మార్పును చూసిండేవాళ్ళం దేశంలో. అసలు అంబేద్కర్ పోరాటం దేనిపైన, దేనికోసం? అంబేద్కర్ పోరాటం ప్రధానంగా అసమానత పైన, అన్ని రకాల అసమానతల పైన. ఆయన కేవలం దళితుల కోసమే పోరాడాడు, రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చాడనేది అగ్రవర్ణాలు చొప్పిస్తున్న విషయం. అంబేద్కర్ మహిళల హక్కుల కోసం పోరాడాడు, దళితుల హక్కుల కోసం పోరాడాడు, బీసీల హక్కుల కోసం పోరాడాడు, ముస్లిం హక్కుల కోసం, కార్మికుల హక్కుల, అసలు 8 గంటల 12 గంటల దినాలు తీసుకొచ్చింది అంబేద్కర్. మహిళలు ఓటుకు తీసుకొచ్చింది అంబేద్కర్. ఓకే, మహిళలకు ఆస్తుల హక్కు తీసుకొచ్చింది అంబేద్కర్. చాలా ఇతర మహిళల కోసం చాలా పనులు చేసిన అంబేద్కర్. కానీ ఈనాడు ఫెమినిస్ట్ కూడా ఆ విషయం ప్రస్తావించరు. మనం చూడండి, మహిళల కోసం ఎన్ని చేస్తే ఫెమినిస్టులు ఎవరు అంబేద్కర్ని తలుచుకోరు. ఎందుకు తలుచుకోరు చెప్పండి? ఫెమినిస్టులో ఉన్న వాళ్ళు మెజారిటీ అగ్రవర్ణాల వాళ్ళు కాబట్టి. లేబర్ లీడర్స్ ఎవరు కూడా అంబేద్కర్ని తలుచుకోరు. ఎందుకు? లేబర్ లీడర్స్ ఉన్న వాళ్ళు కూడా అగ్రవర్ణాల వాళ్ళే కాబట్టి. ఇప్పుడే అందువల్ల ఏమవుతుంది? కావాలని ఆయన పేరుని మరుగునపరచడం వల్ల, కేవలం దళితులు మాత్రమే ఓన్ చేసుకోవడం వల్ల, కేవలం దళిత వాడల్లో మాత్రమే అంబేద్కర్ గారు వెలవడం వల్ల ఒక చిన్న పిల్లవాడికి, అప్పుడే ఓదలిసిన వాడికి అంబేద్కర్ అంటే దళిత లీడర్ అనే ఒక ముద్ర అనేది తెలియకుండానే మనసులో పడుతుంది. ఇప్పుడు మా స్వగ్రామంలో, ప్రకాశం జిల్లా స్వగ్రామంలో 18 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం ఉంది, కానీ అంబేద్కర్ విగ్రహం లేదు. ఒకవేళ విగ్రహాలు వేరే గ్రామాల్లో ఉన్నా అవి ఊరి ప్రజలు ఉండవు, ఖచ్చితంగా ఉండవు. ఊరి బయటనే ఉంటాయి, ఖచ్చితంగా దళిత వాడలోనే ఉంటాయి అవి. ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం నాకు చూసిన మేరకండి చాలా వరకు దళిత వాడల్లోనే ఉంటాయి. ఎక్కడన్నా మనకు హైదరాబాద్లో ఉండే ఎట్లాగా ఒక మెయిన్ సెంటర్లో అంబేద్కర్ కనిపిస్తుందేమో, కానీ మిగతా ఊర్లలో అయితే మాత్రం అవి దళిత వాడలకే పరిమితం.